బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సోర్సు ఇవన్నీ నేను చెప్పేది, ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్. ఇది MOSPI సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సీపీ హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది కూడా సోర్సు MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా. రెండు 2019 నుంచి 2024 మన హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డాం. దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే.
ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో, మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 24లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం, పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పెర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే, ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు. సరే పోనీ ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు, ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలోకి వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే.
దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే, ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్